ఓం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి. రాశి చక్రంలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి 2024 సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు. పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కర్కాటక రాశికి చెందినవి. గోచార రీత్యా గ్రహ స్థితిగతులను అనుసరించి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏకాదశ స్థానంలో గురువు, అష్టమంలో శని, 9లో రాహువు, తృతీయంలో కేతువు, వ్యయమందు కుజుడు, తృతీయ చతుర్థమందు రవి బుధులు, చతుర్థ పంచమ స్థానాల్లో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. ఐశ్వర్యాలను ప్రసాదించే గురువు ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా వీరికి చాలా వరకు ఈ నెల యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. ధనానికి, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. విద్యార్థులకు ఈ నెల మంచి అనుకూల సమయంగా చెప్పొచ్చు. ఉన్నత చదువులకై విదేశీయానం కొరకు చేసే ప్రయత్నాలలో సఫలీకృతులవుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేసే సూచనలు గోచరిస్తున్నాయి. కళాకారులకు బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలో లాభాలను చూస్తారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి అవగాహన లోపం వలన మనస్పర్ధలు, మాట పట్టింపులు ఉండే సూచనలు ఉన్నాయి. పరస్పరము భార్యాభర్తలు సామరస్యంగా చర్చించుకొని జీవితంలో ముందుకు సాగితే మంచిది. నూతన గృహయోగము అలాగే వాహన యోగము కలదు. సంతానం యొక్క అభివృద్ధిని చూస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి. దుబారా ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. అష్టమ శని కారణంగా చేపట్టిన పనులలో ఇబ్బందులు, ఆటంకాలు, సకాలంలో పనులు పూర్తి చేసుకోలేక ఒకంత మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నెల కర్కాటక రాశి వారు సాధ్యమైనంత వరకు అనవసరమైన చర్చలకు, వాగ్వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ నెల శుభదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. గ్రహదోష నివారణకై శనివారం నాడు శనికి తైలాభిషేకము, ప్రతి నిత్యము హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడము, స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించటము, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వలన కొంతవరకు గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.